అనమంటాడా? అనకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? నా కాలు పట్టుకుంటా. ఇక అంతకంటే మన దగ్గర ఉన్నది ఉన్నది. యేసు రక్తమే చేయము. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పటికి పోయి దైవమాడు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. అయితే దేవుడు ఆ ఏదేను వనంలో అపవాదాలను నిర్మాణం చేసిన తర్వాత వారిని ఏదేను వనంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఏదేను వనంలోకి తీసుకొచ్చి వారితో దేవుడు మాట్లాడిన మాట ఆదికాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుడే యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల మధ్యలో ఫలములలో మేము తినవచ్చును, అయితే తోట మధ్య నున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్టును ఎరిగిన వారై దేవదూతల వలె ఉండుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షమును ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకముచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలమును కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆది మానవుని యొక్క సృష్టిలో మొట్టమొదట దేవుడు ఆదామును మట్టితో తయారు చేశాడు. తర్వాత ఆదాములో నుండి ఒక వెమకను మాంసమును తీసి ఆ అవ్వను కూడా తయారు చేశాడు. ఈ అవ్వ ఆదామును తయారు చేసిన దేవుడు ఏదేని వనంలో ఉంచి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు తినొచ్చు, కానీ మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలాలను మీరు తినొద్దు, మీరు తింటే చనిపోతారు అన్నాడు. మీరు తింటే చనిపోతారని చెప్పినప్పుడు అవ్వ ఆదాము జాగ్రత్తగా విన్నారు. ఒక రోజున దుష్టుడైన అపవాది ఏదేను వనంలోకి వచ్చి అవ్వతో మాట్లాడుతుంది. దేవుడు మిమ్మల్ని ఏదైనా తినకూడదని చెప్పిండా అని అడిగినప్పుడు అవ్వ అంటుంది, మేము ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాలు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఆ జీవవృక్ష ఫలాలను మేము తినొద్దు అని దేవుడు చెప్పాడు. మేము తింటే చనిపోతామని కూడా దేవుడు మాకు చెప్పాడు, వాటిని మేము ముట్టుకోవద్దని కూడా చెప్పాడు అని చెప్పాడు. అప్పుడు అపవాది యుక్తిగా అవ్వను మోసం చేస్తుంది, మీరు చావనే చావరు. దేవుడు ఏమంటున్నాడు? మీరు దినమున నిశ్చయముగా మరణిస్తారు. అపవాది ఏమంటుంది? చావనే చావరు. హల్లెలూయా. ఈ రోజున మానవుని ఆలోచన ఎట్లుంటుందో తెలుసా? ప్రభువులకు రాని వాళ్ళు కానీ, భక్తిలో సగం ఉన్న వాళ్ళు కానీ, లోకంలో బ్రతుకుతులు కానీ, వాళ్ళ నిశ్చయిత ఒకటే, నేను చనిపోననే ధైర్యంతో బతుకుతారు. ప్రభు నమ్మంటే దేనికి నమ్మాలి? యేసుక్రీస్తుల దగ్గరికి వచ్చి మీ శాప పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి, ప్రభు మీకు నిత్య జీవాన్ని ఇస్తాడని చెప్తే అసలు నేను చనిపోతా కదా, నేను చనిపోను కాబట్టి నేను ప్రభువుని నమ్మను. వాక్యంలో రాయబడింది, నువ్వు దినమున నిశ్చయముగా మరణిస్తావని. కింది మాటలు చదువుదాం. ఆరో వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది కన్నులకు అందమైన వివేకముచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములు కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చాడు, అతడు కూడా తినడు. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుని వాక్యములో రాయబడింది 17వ వచనం చదువు. 2వ అధ్యాయం 17వ వచనం. ఓ ఇస్సాకన్న, ఏంటిది దుకాణం?
నువ్వు పోయి అక్కడ సాగు కూర్చున్నావు, మాట్లాడదు, అట్లా లైవ్ పోతుంది. ఇక్కడ చదువుతాం 2:10 అయితే మంచి చెడును తెలుసు వృక్షమును ఫలములను తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయంగా చచ్చినవని నరునికి ఆజ్ఞాపించను. హల్లెలూయా. అదే వినండి, తింటావనే మాట దేవుడు చెప్పాడు, ఆదాముకి మాట చెప్పాడు. ఆదాము అవ్వ కూడా చెప్పాడు ఏమని, మనం అన్ని తినొచ్చు కానీ ఆ పండు తినొద్దు అని. ఈరోజున మానవుడి ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వండుకొని తినడం వల్ల ఆయుష్ తగ్గింది. తెంపుకొని తిన్నప్పుడు 1000 ఏళ్ళు బతికిండు. దేవుడి మాటకు లోబడి బ్రతికిండు. దేవుడు ప్రకృతిలో వచ్చిన చెట్ల ఫలాలు తిన్నప్పుడు నరుడి ఆయుష్ 100 సంవత్సరాల వరకు, 1000 సంవత్సరాలు దేవుడు ఆ ఆయుష్ను పొడిగించాడు. ఈ రోజున మన జీవితాల్లో దేవుడి మాట వినకపోవడం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి. దేవుడి మాట వినకపోవడం వల్ల మనము సత్యాన్ని తెలుసుకోకుండా చాలా మంది లోకంలో వాళ్ళు చనిపోతున్నారు. ఈ సత్యాన్ని అపవాది నమ్మించింది. అవ్వను ఎవరు నమ్మించింది? మీరు తింటే చావనే చావరు, మీరు దేవునికి విధేయులుగా ఉంటే దీర్ఘకాలం జీవిస్తారని వాక్యం రాయబడింది. మీరు దేవుడిని మీరు ప్రేమించేవారైతే, యెహోవాను మీరు ప్రేమించినట్లయితే, ఆయన కట్టలను నడుచుకున్నట్లయితే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని వాక్యం రాయబడింది. మీరు దీర్ఘాయుష్మంతులు కాకుండా ఈ యుగ సంబంధమైన దేవత మానవుని మనోనేత్రాలను మూసివేశారు. ఏదేను మనవులో ఉన్న అపవాది మాటలు నమ్మి మేము దేవదూతలమైపోతామని నమ్మి ఆ పండ్లు తిని, ఆ పండ్లతో పాటు ఆదాము కూడా కొన్ని తీసుకుని పోయి ఆ పండ్లను ఇచ్చింది. ఆ పండ్లను ఇచ్చినప్పుడు ఆదాము కూడా ఆ పండ్లను తిన్నాడు. తిన్న వెంటనే వారికి వస్త్రాలు లేవు అని వాళ్ళకి అర్థమైపోయింది. వస్త్రాలు లేవని తెలిసి వాళ్ళు అక్కడ ఉన్న కొన్ని ఆకులను, మోదుగాకులు, టేకాకులను కుట్టుకొని బట్టలుగా ధరించుకున్నారు. సాయంకాల సమయంలో దేవుడు వారితో మాట్లాడడానికి దిగొస్తున్నాడు. దిగొచ్చి ఆదాములను రోజు సాయంకాలం పూట దేవుడు కలుసుకునేవాడట. వచ్చి పిలుస్తున్నాడు, ఆదాం. ఒకసారి చూద్దాం ఆ మాటలు. 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావని అనను. అందుకు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటాడు కనుక భయపడి దాక్కుంటున్నాను. హల్లెలూయా. ఎక్కడున్నావు అనగానే ఆదాము మాట్లాడుతున్నాడు, అయ్యా మాకు వస్త్రాలు లేవు, మాకు బట్టలు లేవు కాబట్టి మేము భయపడుతున్నాం. రేచల్గా కట్టదేవా తొందరగా అది తీసుకెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తుండే 40 అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ లైవ్ పోతుంది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఆదాము వస్త్రాలు లేవు మాకు, మేము దిగంబరులుగా ఉన్నాము అనే మాట ఆయన ఒప్పుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నమ్మిన మనం ఎక్కడున్నామని దేవుడు అడుగుతున్నాడు. చాలా మంది ఈ రోజున దేవుడి సన్నిధికి రాక కాలక్షేపానికి ఎక్కడో కూర్చున్నారు, అంతేగాని చెనకలు పోయి దున్నుతలేరు, లేకపోతే ఇంకేదో చేస్తలేరు. కారణం, దేవుడు ప్రతిరోజు పిలుస్తున్నాడు ఎక్కడున్నామని. తెల్లవారుజామున లేచి మోకరించి ప్రార్థించి, ప్రభా ఈరోజు అన్నీ కూడా కావలసినవన్నీ అనుగ్రహించి, ఏది అవసరమో దాన్ని మనం అడగాలి. దేవుడు అన్నాడు, నీకు సమస్తాన్ని ఇచ్చాను, దీన్ని ఫలవంతంగా నిండించు అన్నాడు. ఈరోజు దేవుడు మానవుడికి అన్నీ సమకూర్చాడు భూమిలో. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కోయవు కొట్లో సమకూర్చుకోవడం, వాటికి లేని చింత మీకు ఎందుకు అంటున్నాడు. ఇక్కడ ఆదాము తప్పు చేశాడు, అవ్వ తప్పు చేసింది. ఇద్దరు చేసిన తప్పును బట్టి కొని మరణాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు కొని మరణాన్ని తెచ్చుకున్నారు. ప్రియమైన వాళ్ళ ఏం చేసి మరణాన్ని తెచ్చుకున్నారు? వద్దన్న పని చేసి. ఏ వద్దన్నాడు? అది తినొద్దు అన్నాడు, దాన్ని ముట్టొద్దు అన్నాడు. దేవుడు చెప్పిన మాటను ఆలస్యం కాకుండా తొందరగా చేసిన మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. సాయంకాలం సమయంలో దేవుడు పిలుస్తున్నాడు, ఆదాం నువ్వెక్కడున్నావు? అయ్యా నేను వస్త్రహీనుడుగా ఉన్నాను. కింది మాటల్లో చూస్తే, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షంలో కొన్ని నాకు ఇచ్చను, ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ
సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిట్లోనూ భూజంతువులన్నిట్లోనూ నువ్వు శపించబడ్డదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమును వైర్యము కలుగజేస్తును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడుగు మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన ఆ స్త్రీతో, నీవు ప్రయాసముతో నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలు కలుగువు, నీ భర్త యేడల నీకు వాంఛ కలుగును, అతడు నీకు ఏమినని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడినది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములని దాని పంట తిందువు. అది మున్న తుప్పులను గచ్చపురను నీకు మొలిపించును. పొలములో పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నయిపోదు అని చెప్పాను. ఆదాము భార్యకు అవ్వ నీవు పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యను చర్మ చుక్కాలు చేయించి వారిని తొలగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాములో ఒకరి వంటివాడు ఆయన కాబట్టి ఒకవేళ తన చేయి చాపి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించడేమో అని దేవుడైన యెహోవా అతడు ఏదైనా నుండి తీయబడినో దాన్ని సేద్యపరచును ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరులను జీవవృక్షపు మార్గంలో కాచుటకు ఇటువంటి తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలిచెను. చప్పట్లు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖడ్గజ్వాలను దేవుడు నిలబెట్టాడట. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమించి తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున ఆదామును తయారు చేశాడు. తనకు సహకారిగా ఉండడానికి అవ్వను కూడా తయారు చేశాడు. కానీ అవ్వ బలహీనురాలై ఆ పాము అపవాది మాట విని అవ్వను మోసం చేసినందున మరణాన్ని ఇద్దరు కొని తెచ్చుకున్నారు. మరణాన్ని కొని తెచ్చుకున్న మానవుని నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు తన కుమారుని తిరిగి ఈ భూమి మీదకి పంపాడు. ఆదాము తప్పు చేసినప్పుడు, అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు వారిని ఏదేదో బయటికి పంపించాడు. కానీ మానవుని విడిచిపెట్టకుండా తిరిగి దేవుడు తనను వెతుక్కుంటూ ఆదాముకు తన సంతతిని తిరిగి తన వాళ్ళని తీసుకొని వాళ్ళని నడిపిస్తూ తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని పరలోకములో నుండి ఈ భూమి మీదకి పంపి తన ప్రేమను వెల్లడి చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే మాట చెప్పాడో, ఇప్పుడు మరియమ్మ యోసేపుకు ప్రదానం చేయబడ్డది. కానీ యేసుక్రీస్తుల వారు ఎవరి ద్వారా జన్మించాడు? యేసు ప్రభుల వారు ఎవరికి పుట్టిండు? సత్యమన్న యోసేపుగా చెప్పాలి. యోసేపుకు పుట్టిండా యేసు ప్రభు? యోసేపుగా పుట్టిండా? మరియమ్మకు పుట్టిండు. ఎందుకు? ఆమె స్త్రీ సంతానం. దేవుడు ఏమన్నాడు? స్త్రీ సంతానానికి అంటే యేసుక్రీస్తుల వారిని ఆయన జన్మించడానికి ప్రదానం చేయబడ్డది. అవంటుంది, నేను కలలో కూడా పురుషుని ఎరగని దానిని. ఆ కలలో కూడా తెలవదు. అంత పవిత్రులైన స్త్రీని దేవుడు భూమి మీద వెతికి మరియమ్మను పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరింపజేసి కుమారుడు ఆ స్త్రీకి పుట్టిన యేసుక్రీస్తుల వారికి సాతానుకు వైర్యం ఈ రోజున వైర్యం ఎవరికి తెలుసా? నీకు, మనకు, అపవాదికి. లోకంలో ఉన్న వాళ్ళకి ఏ వైర్యం లేదు. లోకంలో ఉన్న వాళ్ళకు ఏ వైర్యం లేదు. అందుకే వాళ్ళు వారిని మొక్కుతారు, వారికి పాల్పోతారు. అసలు పావులు పాలులాగాయట. మనలో తెలుగు పాల్పోతాడట. పావులు ఎట్టి పరిస్థితుల్లో పాలులాగదట. దానికి అసలు అలవాటు లేదు పావుకు. కానీ వీళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళు దానితో స్నేహం చేస్తారు, వాళ్ళు దానికి శత్రువులు కాదు.
కానీ ఆ సంతానం ఎవరు తెలుసా? ఈరోజు నువ్వు నేను మనం యేసుక్రీస్తు వారిని అంగీకరించి నా మానవుల పాపాలన్నీ తీసివేయడానికి స్త్రీ సంతానంగా యేసుప్రభువు వారి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి పరలోక సంబంధమైన సువార్తను ప్రకటించి సత్యాన్ని ప్రజలకు తెలియజేసి మీరు ఈ లోక సంబంధులు కారు, మీరందరూ పరలోక సంబంధులు అని చెప్పి తన అమూల్యమైన రక్తం చేత, బాబా ఇది చూడాలి, అమూల్యమైన రక్తం చేత మానవుని ప్రతి శాపాన్ని పాపాన్ని కడిగి శుద్ధి చేసుకొని ఆ పరలోకంలో తండ్రి నిలబెట్టాలని మొదటి రాసిన 10:52 రోజులు అనుకుంటాను. ఆ యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి తను మాట్లాడుతున్న మాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అపవాది మరణాన్ని కలుగజేసింది. అపవాది మానవులకు మరణాన్ని కలుగజేసి ప్రతి మానవుని భయపెడుతుంది. నా దేవుడు మనల్ని మానవాళ్ళని ప్రేమించి ఆయన మాట్లాడుతున్న మాట, 54 ఓకేనా? మరణపు ముళ్ళు పాపము. చదువున్నాను. ఓ మరణమా 55 ఓ మరణం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న మనము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం. కన్నా చప్పటి కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పటి కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పటి కొడదాం. హల్లెలూయా. దేవుడు మరణాన్ని ఆయన చంపేశాడు. వాళ్ళరా ఎబ్రీ రాసిన పత్రిక 2:14 కూడా ఎబ్రీ గ్రంథకర్త కూడా ఒక మాట చెప్తాడు. ఎబ్రీ రాసిన పత్రిక 2:14 కనుక చూస్తే 2:14 ఏమిటంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారంగా మరణము యొక్క బలం గలవానికి, అనగా అపవాదుని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాసుని లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాడు. దేవుని స్తోత్రం కలుగుగా. మానవుల్ని నరకానికి పాత్రలుగా చేయకుండా యేసుక్రీస్తు వారు మన వలె శరీరాన్ని ధరించి మరణానికి భయపడుతున్న మానవులందరినీ కూడా ఆ నిత్య నరకం తప్పించడానికి మనందరి నిమిత్తము తన విలువైన రక్తాన్ని దారపోసి మనందరినీ రక్త సంబంధకులుగా చేసుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఆ రొట్టె బలలో పాల్గొంటున్నామంటే ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం. మనము కూడా ఆయన రక్త సంబంధికులుగా మనం ఉంటున్నాం. ఇన్ని రోజులు లోకంలో ఉన్న వాళ్ళైతే మరణానికి భయపడుతున్నారు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో అంటాడు 6వ అధ్యాయంలో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. నేనే జీవాహారాన్ని, యేసు ప్రభువు వారు అంటున్నాడు, నేను జీవాహారాన్ని, నా శరీరము తిని నా రక్తము తాగువాడు వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అంటున్నాడు. ప్రియమైన వారు, ఈరోజున మానవులందరూ మరణానికి భయపడుతున్నారు. మరణానికి ఉన్న బలము ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రాన్ని ప్రభుల వారు ఆ శిలువలో కొట్టివేసి తన విలువైన రక్తంతో ఆజ్ఞలను, ఆ యొక్క ధర్మశాస్త్ర విధులను తీసివేసి తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన సర్వస్వాన్ని మానవుల కోసం దారపోసి మనందరినీ ఆ తండ్రి సింహాసనం ఎదుట. అందుకే మనం చర్చకొచ్చి మన అపరాధాలను ఒప్పుకోవాలి, మన పొరపాట్లను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. బైబిల్ రాయబడింది, అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వాడు తెలుతాడు. ఒప్పుకోవాలి, మనలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు అన్నింటినీ ఒప్పుకొని వాడు విడిచిపెట్టాడంటే మనము ఆ నిత్య జీవాన్ని పొందుతాం, ఆ నిత్య రాజ్య పరలోక రాజ్యంలో ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆదాము అవ్వలు చేసిన పాపానికి భూమి మీద ఉన్న మానవులందరికీ పాపం ప్రాప్తించింది. ఈరోజు చాలా మంది మనం పాపం అంటే వాళ్ళు అంటారు, మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎలా పాపం, నా బిడ్డలు లోకంలో ఏ తప్పు తెలియదు, నా బిడ్డలు ఏ విధంగా పాపం చేస్తారు. మన పితరులు మొదటి ఆదాము తప్పు చేసినట్టు బైబిల్ రాస్తుంది. ఈరోజు నువ్వు నేను మానవులందరూ కూడా ఒకే ఆదాము నుండి వచ్చిన వాళ్ళం, ఒకే అవ్వ నుండి వచ్చిన వాళ్ళం, మనందరం రక్త సంబంధికులు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పితరులు చేసిన పాపాలను బట్టి మనం పాపులుగా, ఆయన ఎదుట దోషులుగా ఉన్నాం. తన కుమారుడైన యేసుక్రీస్తు వారి భూమికి పంపి మన శాప పాపాలను ప్రభు తీసేసి వాళ్ళందరినీ నీతిమంతులు చేయడానికి ఆ మరణ భయాన్ని తొలగించి మరణాన్ని ఆయన జయించి అపవాది తలను చితుక కొట్టి మరణాన్ని ఓడించి
తిరిగి మూడో దినం లేచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మానవులను భయపెట్టావు కదా, ఇదిగో నేను సజీవుడిగా లేశాను, యుగ యుగాలకు నేను సజీవుడిగా నిలబడ్డానని చెప్పినప్పుడు అపవాది తల చితక కొట్టబడుతుంది. సంగమా, ఈరోజున దేవుని మనందరూ కూడా అపవాదిని గెలిచామని విశ్వసించాలి. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకొని ఆయనకు విధేయులుగా ప్రతి ఉదయం సాయంత్రం మనం మోకరించి చేతులెత్తి ప్రార్థించాలి. ప్రతి శుక్రవారం తప్పనిసరి మందిరానికి ఉపవాస ప్రార్థన రావాలి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకెల్లా మందిరానికి రావాలి. దేవుని వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. నీకు కనుక వల్ల కాకపోతే పరిశుద్ధాత్మ దేవుని అడగమని యేసయ్య చెప్పాడు. మాకు అర్థం కావట్లేదు ప్రభా, మేము దాన్ని నిలవలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం, భక్తి నీ సహాయం కావాలని పరిశుద్ధాత్మ దేవుని అడిగినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడు. సత్యంలో సర్వసత్యంలోకి దేవుడు మనం నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించుకుందాం. ఆమె అందరం మోకరిందా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరం మోకాళ్ళ విధంగా హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అందరం మోకాళ్ళ విధంగా దేవుని వెళ్ళారా, ఈ వర్తమానం విషయంలో వెళ్ళారా? ఈరోజు దేవుడు నీలో ఉన్న మరణ భయాన్ని తీసేయాలి. నీకు ఎలాంటి వ్యాధితో భయపడుతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా, ఎలాంటి కుటుంబ ఇబ్బందులతో ఉన్నా, నా యేసయ్య నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నీ సమస్య ఎలాంటిదైనా కావచ్చు, నీ రోగం ఎలాంటిదైనా కావచ్చు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివైనా కావచ్చు, నా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినట్టయితే, ప్రభువా ఇదిగో మా పితరుడైన ఆదాము అవ్వలు తప్పు చేశారు, ఆ శాపం మా మీదకి వచ్చింది, మేము ఒప్పుకుంటున్నాం, మేము తప్పులు చేశాం, పాపాలు చేశాం, మమ్మల్ని క్షమించి నీ కుమారుడైన యేసు రక్తము ద్వారా మా పాపాలు, మా శాపాలు తీసివేళ్ళు అడిగినట్లయితే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య తెల్లారా, నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగేస్తాను యేసయ్య చెప్తున్నాడు. మనందరినీ ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు ఉన్న పాట ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, బెడ్ మీద ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావు, భయముతో ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, నా ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నా యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. నా పరమ తండ్రి ఆయన ఆజ్ఞ అయింది మానవులందరూ నశించిపోకుండా ఏ రకంగా వారిని కాపాడాలని తన కుమారుని లోకం మీదకి పంపాడు. ఆయన కుమారుడు మానవులు అందరి శాప పాపాలను తన శిలువ మీద భరించి మానవులందరి కోసము ఆయన విలువైన రక్తాన్ని దారపోసి నిన్ను నన్ను మనల్ని ఆయన కడిగి శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని ఆయన సింహాసనం మీద నిలబెట్టాలని, యథార్థంగా తీర్చిదిద్దాలని, నీకున్న ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి దేవుడిని విడిపించి నీకు సహాయం చేయడానికి ఆయన మధ్యాహ్న కాల సమయంలో నేను పిలుస్తున్నాడు. ఈ మాటలు విన్నట్లయితే తనలో వచ్చి కళ్ళు మూసుకొని, ప్రభువా నేను పాపనయ్యా, అయ్యా నేను పొరపాట్లు చేశాను, పాపాలు చేశాను, అతిక్రమాలు చేశాను, నేను భ్రష్టుడిని అయిపోయాను, ఒంటరిగా అయిపోయాను, అయ్యా ఈ స్థితి నుండి ఎవరు విడిపిస్తారని అయ్యా భయముతో గడుపుతున్నాను. ఎదుటి వాక్యము, ఆదామా ఎక్కడున్నావు? సగమా దేవుడు పిలుస్తున్నాడు, ఎక్కడున్నారు మీరు? ఏ స్థితిలో ఉన్నారు? ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి నేను పిలుస్తున్నాడు. నేను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి భూమికి పంపాడు. ఎంతో మంది నీ దగ్గరికి వచ్చి యేసయ్య గురించి చెప్తున్నారు, ఎంతో మంది నీ దగ్గరికి వచ్చి ఇక్కడికి వస్తే నెమ్మది పొందుతుందని చెప్తున్నారు, ఇక్కడికి వస్తే విడుదల కలుగుతుందని చెప్తున్నారు, ఇక్కడికి వస్తే అన్ని రకాల సమస్యలను విడుదల పొందుతామని చెప్తున్నారు. కానీ నీకు నమ్మకం రావట్లేదు. కారణం, లోకంలో ఉన్న భక్తిహీనులను చూస్తున్నాం, దేవుళ్ళు లేని వారిని చూస్తున్నాం, వారు భక్తిహీనులు ఫలించమని బైబిల్లో రాయబడింది. ఈరోజు నీ మనస్ఫూర్తిగా ప్రభు దగ్గరికి వస్తే, యేసయ్యా నేను పాపిని అనుకుంటున్నావు అంటే, అయ్యా నా పాపాలు కడగలను ఒప్పుకున్నట్లయితే, అయ్యా తెలుసో తెలియకో మాట్లాడిన మాటల ద్వారా తప్పు చేశాను కావచ్చు, తెలుసో తెలియకో ప్రతి విధమైన పొరపాట్లు నాలో ఏమైనా జరిగాయి కావచ్చు, నన్ను క్షమించమని నువ్వు అడిగినట్లయితే, నా ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను హక్కున చేర్చుకోగల దేవుడు, నేను ప్రేమిస్తున్నాను నా యేసయ్య. ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదాల కారణము కూడా మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ఈ శబ్ద మాటలు వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలలో మీ కృపను ఉంచండి, వారిని క్షమించండి, వారి అపరాధాల నుండి వారికి విడుదల ఇవ్వండి. మొదట మా పితరుడు ఆదాము తప్పిపోయాడు, అవ్వ తప్పిపోయింది ప్రభావ. మేము ఎంతో ఇష్టంగా నీకు ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నాం, కానీ మేము మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రజల ద్వారా మేము పడిపోతున్నాం. నీకు సహాయం మాకు కావాలి, నీ కృప మాకు కావాలి. మమ్మల్ని బిడ్డలుగా నిలబెట్టుకొని నీ సాక్షిగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇద్దరం ప్రార్థన చేద్దాం, అట్లే ఉండాలి, ఇద్దరు ప్రార్థించాలి. చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ చేతులు ఎత్తుదాం, ఇద్దరు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఏకీభవించాలి.